హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో వీలుకప్‌ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి ఎక్సెల్‌లో తెలుసుకుందాం. యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి వీలుకప్ గురించి. అందరూ చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు కూడా. కానీ మనం ఏదైనా ఒక వీడియో చూసి ఎక్సెల్‌లో మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేద్దామన్నప్పుడు కొన్ని ఎర్రర్స్ రావడం జరుగుతది. ఆ ఎర్రర్స్‌ని ఎలా రిమూవ్ చేయాలి, ఎలా ఐడెంటిఫై చేయాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా వీలుకప్ గురించి. మనం ఫర్ సపోజ్ ఫస్ట్ వీలుకప్ అంటే ఏంటో తెలుసుకుందాం. వీలుకప్ అంటే సింపుల్‌గా మీరు ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారు. అయితే కంపెనీ వాళ్ళు మీకు ఒక లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఇచ్చి, దాంట్లోంచి ఒక వాల్యూని ఐడెంటిఫై చేయమన్నారు. అప్పుడు మనం అంత లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాలోంచి చెక్ చేయలేము కదా! సో, అప్పుడు మనం వీలుకప్ అనేది యూజ్ చేయొచ్చు. యూజ్ చేసి ఆ వాల్యూని ఐడెంటిఫై చేయొచ్చు. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ డేటా ఉంది. ఇదొక డేటా. ఇదొక డేటా. కంపెనీ వాళ్ళు మనకి ఈ డేటా ప్రొవైడ్ చేశారు. ప్రొవైడ్ చేసి ఏమంటున్నారంటే, ఈ కంపెనీ మంత్లీ కస్టమర్ దగ్గర నుంచి ఎంత చార్జ్ చేస్తుంది అని ఐడెంటిఫై చేయమన్నారు మనల్ని. అప్పుడు మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఇక్కడ ఒక 10 కంపెనీస్ ఉన్నాయి కాబట్టి నార్మల్‌గా కంపెనీ నేమ్ చూసుకొని ఇక్కడ టైప్ చేయొచ్చు. ఇన్ కేస్ అవే థౌసండ్స్‌లో ఉంటే కష్టం కదా! మనం అలాగే ఫైండ్ ఔట్ చేయడం. జస్ట్ అప్పుడు వీలుకప్ ఫార్ములా యూజ్ చేయొచ్చు. ఈక్వల్ టు వీఎల్. ఇక్కడ మనం వీలుకప్ అని టైప్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ ట్యాబ్ ప్రెస్ చేస్తే మనం ఆ వీలుకప్ వాల్యూ అనేది ఎంటైర్‌గా తీసుకుంటది. ఇక్కడ లుకప్ వాల్యూ. లుకప్ వాల్యూ అంటే మనకేం కావాలి? మంత్లీ డేటా ప్యాక్ చార్జెస్ కావాలి. ఈ కంపెనీకి సంబంధించింది. సో, ఆ డేటా అనేది నాకు దేంట్లో ఉంది? వేరే ట్యాబ్‌లో ఉంది. అందుకని ఇక్కడ లుకప్ వాల్యూ. మనం ఏం చూస్తున్నాం? ఆ డేటా చార్జెస్ గురించి ఐడెంటిఫై చేయడానికి చూస్తున్నాం. అందుకని ఆ కంపెనీ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాం. కామా టేబుల్ అరే. టేబుల్ అరే అంటే ఈ బి అండ్ సి. ఇన్ కేస్ ఈ కంపెనీ నేమ్ ఇక్కడ ఉంటే నేను ఈ ఓవరాల్ ఈ సెల్స్ని సెలెక్ట్ చేసుకుంటా. బట్ కంపెనీ నేమ్ అనేది ఈ సెకండ్ దాంట్లో ఉంది బి అనే కాలంలో. అందుకని నేను సి సెలెక్ట్ చేసుకుంటున్నా. కామా కాలం ఇండెక్స్ నెంబర్. కాలం ఇండెక్స్ నెంబర్ అంటే నార్మల్‌గా అవుతే ఏ అనేది 1 అవుతది, బి అనేది 2 అవుతది, సి అనేది 3, డి అనేది 4 అవుతది. బట్ మనం సెలెక్ట్ చేసుకున్నది ఎక్కడి నుంచి? బి అనే కాలమ్ దగ్గర నుంచి మనం సెలెక్ట్ చేసుకున్నాం. అప్పుడు బి అనేది 1 అవుతది, సి అనేది 2 అవుతది. ఫర్ సపోజ్ నేను సి అండ్ డి సెలెక్ట్ చేసుకుంటే సి అనేది 1 అవుతది, డి అనేది 2 అవుతది. ఇక్కడ బి అనేది 1, సి అనేది 2. కాలమ్ ఇండెక్స్ నెంబర్ 2. కామా ఇక్కడ చూసారా? ట్రూ, అప్రాక్సిమేట్ మ్యాచ్, ఫాల్స్, ఎగ్జాక్ట్ మ్యాచ్. మనకు కావాల్సింది ఏంటి? మనకి ఇప్పుడు ఎగ్జాక్ట్ వాల్యూ కావాలి మనకి. ఎగ్జాక్ట్ వాల్యూని ఇక్కడ ఫాల్స్ అనే దాంతో అంటే ఫాల్స్ అని మనం ఇక్కడ టైప్ చేయొచ్చు. లేకపోతే 0 అనే సింబల్తో ఇండికేట్ చేయొచ్చు మనం. క్లోజింగ్ బ్రాకెట్, ఎంటర్. ఈ కంపెనీ మంత్లీ $15 అనేది చార్జ్ చేస్తుంది కస్టమర్ దగ్గర నుంచి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బాక్స్ కార్నర్ దగ్గరికి వస్తే ఇలా ప్లస్ ఐకాన్ ఇండికేట్ చేస్తుంది కదా! దాన్ని క్లిక్ చేసి డ్రాగ్ చేయండి కిందకి. ఎన్ని కంపెనీస్ ఉంటే అన్ని కంపెనీస్. చూసారు కదా! మొత్తం ఈ లుకప్ వాల్యూ అనేది మిగతా వాటికి కూడా అప్లై అయింది. స్టార్టింగ్‌లో మనకి ఈ కార్నర్ దగ్గర పెట్టి డ్రాగ్ చేయడం రాదు. అప్పుడు మనం ఏం చేయాలంటే కంట్రోల్ డీని యూజ్ చేయాలి. కంట్రోల్ డి అంటే డూప్లికేట్ చేస్తది. అంటే ఏదైనా ఒక వాల్యూని డూప్లికేట్ చేస్తది. ఇక్కడ ఆల్రెడీ మనం వీలుకప్ ఫార్ములా అనేది ఎగ్జిక్యూట్ చేసాం. సో, దాన్ని సింపుల్‌గా డూప్లికేట్ చేస్తది. కంట్రోల్ డి ఇవ్వండి. చూసారు కదా! ఇదంతా డూప్లికేట్ చేసింది వాల్యూస్ అన్నిటిని. ఐ మీన్ ఫార్ములాని డూప్లికేట్ చేసింది సింపుల్ వే. ఇక్కడైతే ఇంత ఈజీగా ఉంది. అక్కడ కంపెనీ నేమ్ ఇచ్చేసాం. చార్జెస్ కూడా అంటే ఒక ఫార్మాట్‌లో ఉంది ఇదంతాను. కానీ కంపెనీలు ఇలాగ ఉండవు.
ఇప్పుడు చూడండి, ఈ డేటా ప్రొవైడ్ చేశారు. కంపెనీ వాళ్ళు మంత్లీ ఎంత చార్జ్ చేస్తుందో ఒక్కొక్క కంపెనీ అనేది ఐడెంటిఫై చేయమన్నారు. కానీ ఇక్కడ చూసారా, ఇక్కడ కంపెనీ నేమ్స్ లేవు. ఇది ఒక రా డేటా అయింది. ఇప్పుడు ఇక్కడ ఈ 10 కంపెనీస్ ఇవి. కానీ ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ 14 కంపెనీస్, అంటే 14 కంపెనీకి సంబంధించిన డేటా ఉంది. ఇలాంటప్పుడు మనం వీలుకప్ వేస్తే ఎగ్జాక్ట్ మ్యాచ్ రాదు. ఎందుకు ఇలాగంటే, మనకు ఒక లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ప్రొవైడ్ చేసినప్పుడు దాంట్లో చాలా డూప్లికేట్ వాల్యూస్ ఉంటాయి. ఫస్ట్ మనం వీలుకప్ ఎగ్జిక్యూట్ చేసే ముందు ఆ డూప్లికేట్ వాల్యూస్ని రిమూవ్ చేయాలి. ఇన్ కేస్ మీకు డూప్లికేట్ వాల్యూస్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంత లార్జ్ డేటాలో అన్నా, మనం ఏమి చెక్ చేయక్కర్లేదు. జస్ట్ మనకి ఇచ్చిన డేటాని, అంటే వీలుకప్ వేసే ముందు, ఎగ్జిక్యూట్ చేసే ముందు ఇది చేయాలి. మనం సెలెక్ట్ చేసి నార్మల్గా ఇక్కడ హోమ్ ట్యాబ్లో ఉంటుంది, డేటా ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ చూస్తాం మీరు రిమూవ్ డూప్లికేట్స్ అని ఉంది, దాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే ఇక్కడ ప్రొడక్ట్ ఐడి, మంత్లీ డేటా, ప్యాక్ ఛార్జెస్ అని ఉంది. ఇక్కడ మనం ఇచ్చిన నేమ్స్ ఇక్కడ తీసుకుంది. అది ఫర్ సపోజ్ నేను మంత్లీ డేటా ప్యాక్ ఛార్జెస్లో ఉన్న డూప్లికేట్ వాల్యూస్ని రిమూవ్ చేయాలనుకుంటే ఇది ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రొడక్ట్ ఐడిలో ఉన్న వాల్యూస్ని కూడా నేను రిమూవ్ చేద్దాం అనుకుంటున్న డూప్లికేట్ వాల్యూస్ నుండి ఈ రెండింటిని సెలెక్ట్ చేసి ఓకే ప్రెస్ చేయండి. చూడండి, ఇక్కడ 3 డూప్లికేట్ వాల్యూస్ ఫౌండ్ అండ్ రిమూవ్డ్. 10 యూనిక్ వాల్యూస్, అంటే ఇంకా 10 యూనిక్ వాల్యూస్ ఉన్నాయి. సో డూప్లికేట్ వాల్యూస్ అనేది రిమూవ్ చేసేసింది అని మనకి ఇండికేషన్ ఇస్తుంది ఇది. ఓకే ప్రెస్ చేయండి. ఇప్పుడు ఈక్వల్ టు వీలుకప్ ట్యాప్ ప్రెస్ చేయండి, ఫుల్ ఫార్ములా తీసుకుంటుంది. ఇందాక మనం ఈ డేటాలో ఉన్న కంపెనీని మనం సెలెక్ట్ చేసుకున్నాం, ఎందుకంటే ఆ కంపెనీకి ఆపోజిట్లో ఈ మంత్లీ ప్యాక్ ఛార్జెస్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి. ఇప్పుడు ఆ కంపెనీ నేమ్ లేదు. ఇప్పుడు దేన్ని మనం రిఫరెన్స్ గా తీసుకోవాలి లుకప్ వాల్యూకి? ఇక్కడ చూస్తే మీరు ఈ ప్రొడక్ట్ ఐడి, ఇక్కడ ప్రొడక్ట్ ఐడి సేమ్. ఇక్కడ ఈ కంపెనీ నేమ్ అనేది 103 అనే ప్రొడక్ట్ ఐడితో రిఫరెన్స్ కింద తీసుకున్నాడు. ఈ డేటా అనేది 103లో స్టోర్ అయి ఉంది. ఇక్కడ కూడా ఈ $25 అనేది ఈ 103 అనే ప్రొడక్ట్ ఐడి రిఫరెన్స్ కింద ఉంది. ఇప్పుడు మనం ఈ 101 ఈ ప్రొడక్ట్ ఐడిని మనం రిఫరెన్స్ కింద తీసుకుని ఈ మంత్లీ ఛార్జెస్ని ఐడెంటిఫై చేద్దాం. లుకప్ వాల్యూ అంతా 101, టేబుల్ అరే. టేబుల్ అరే అంటే ఈ సెల్స్లో ఉన్న కంటెంట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ప్రొడక్ట్ ఐడి అనేది ఏ దాంట్లో ఉంది. ఇన్ కేస్ ఈ ప్రొడక్ట్ అనేది బి దాంట్లో ఉంటే నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే నాకు రిఫరెన్స్ ఏంటి, ప్రొడక్ట్ ఐడి రిఫరెన్స్ని తీసుకున్నాను నేను. ఇక్కడ ప్రొడక్ట్ ఐడి ఓకే, కాలమ్ ఇండెక్స్. కాలమ్ ఇండెక్స్ అంటే ఏ అనేది ఇండెక్స్ నెంబర్ 1, బి అనేది ఇండెక్స్ నెంబర్ 2, 0, క్లోజింగ్ బ్రాకెట్, ఎంటర్. సో ఇప్పుడు మనకు కావాల్సిన డేటా మొత్తం ఎగ్జాక్ట్గా వచ్చేసింది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వీలుకప్ గురించి నాకు కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇంకా మీకు ఈజీగా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తా. ఫర్ సపోజ్ ఈ వీడియో మీకు అర్థం కాకపోయినా నాకు ఒక కామెంట్ ఇవ్వండి, ఓకే ఈ వీడియో మాకు అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమన్నా నేను ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు క్లియర్గా. సింపుల్గా వీలుకప్ని ఇలా యూజ్ చేసి ఏదైనా ఒక వాల్యూని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.